లైన్ లో ఉన్నారండి ఫ్లోరిడా నుంచి నాగార్జున గారు. కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దామండి. ఎస్ నాగార్జున గారు, మీ క్వశ్చన్స్ అడగండి. నమస్కారం సార్, నా పేరు నాగార్జున అండి, ఫ్లోరిడా నుంచి మాట్లాడుతున్నా. మాది కూడా వికారాబాదే సార్. వినిపిస్తుందా సార్? ఎస్ నాగార్జున గారు. హలో సార్, ఏం లేదు సార్, ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి, మీరు అందరు పార్టీ నుంచి చేంజ్ అవుతున్నా కూడా మీరు మాత్రం అక్కడే ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా, ఉద్యమం నుంచి కూడా మేము చాలా చూస్తున్నాము. వికారాబాద్ డిస్టిక్ ఫార్మేషన్ అవ్వడానికి కూడా మీరు మెయిన్ రీజన్ అని మాకు తెలుసు. దానికి చాలా అప్రిషియేట్ చేస్తున్నాం సార్. సార్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మన కవిత మేడం అంటే ఇంకా రిలీజ్ కాలేదు కదా సార్, అంటే ఇది ఎందుకు అవుతుంది, ఇట్లా డిలే ఎందుకు అవుతుంది, అంటే ఏమైతుంది యాక్చువల్గా? సో అది నా ఫస్ట్ క్వశ్చన్ సార్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మన ఇప్పుడు బయట బాగా బీజేపీని లో విలీనం చేస్తారని బాగా ప్రొపగండా జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం సార్? నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైనా సరే ఇప్పుడు ఓల్డ్ ఎవరైతే ఉద్యమంలో అప్పటి నుంచి పార్టిసిపేట్ చేసారో వాళ్ళే తెలంగాణ పార్టీలో ఉంటారు, మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోకి నుంచి వెళ్ళిపోతున్నారు. సో మీరు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి అట్లనే ఉన్నారు. సో మీకు ఏమైనా ప్రిఫరెన్స్ ఉంటుందా ఫ్యూచర్లో, ఒకవేళ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసినాక అట్లా ఏమైనా అయినాక? అది 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 నా మెయిన్ క్వశ్చన్ సార్. ఏం పేరు? నాగార్జున. నమస్కారం నాగార్జున గారు. మీరు అడిగిన 4 ప్రశ్నలు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే కవిత మేడము అరెస్టు, కవిత మేడం బెయిల్ గురించి ఒకసారి చెప్తే, కవిత మేడం అరెస్టే ఒక రాజకీయ కుట్రలో భాగం. ఎందుకంటే చాలా క్లియర్గా మొన్న పార్లమెంట్లో జరిగింది. పార్లమెంట్లో ఒక చర్చ జరిగితే అక్కడ కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి అని చెప్పి అతను ఒక ఆన్సర్ చేశాడు ఒక క్వశ్చన్కు. 132 మంది రాజకీయ నేతల మీద ఒక 5 సంవత్సరాల లోపల 132 మందికి నేతల మీద కేసులు అయినాయి. ఆ కేసుల్లో ట్రయల్కి వచ్చేటకల్లా ఒక 5 కేసులు మాత్రమే ట్రయల్ జరిగినాయి. అందులో పనిష్మెంట్ అయింది ఒక వ్యక్తికి పనిష్మెంట్ అయింది అని చెప్పి, ఆ విధంగా అనేకమైన రాజకీయ కక్షలతోని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కేసులు పెడతా ఉన్నది. ఏదైతే మొత్తం ఇప్పటి వరకు జరిగిన కేసులను చూసుకుంటే 5297 కేసులు ఇంతవరకు ఫైల్ అయితే, వాటిలో 40 కేసులు మాత్రమే ట్రయల్లో జరిగిన పరిస్థితి. ఈ విధంగా రాజకీయ కుట్రలో భాగంగా కవిత మేడం గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ బెయిల్లో కూడా రాజకీయమే చూపిస్తూ ఉన్నారు. ఒకటి. రెండవది, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, పార్టీని ఎక్కడన్నా విలీనం ఎందుకని విలీనం చేస్తాం? తెలంగాణ కొరకు వచ్చిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కొరకే పుట్టిన పార్టీ. ఈ పార్టీని ఎక్కడ కూడా విలీనమయ్యే మాట లేదు. ఇది విలీనం అనేది కూడా ఒక రాజకీయ కుట్ర తప్పిస్తే వేరే లేదు. ఎక్కడ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నాగార్జున గారు, మీరు చాలా క్లియర్గా మంచి ప్రశ్న అడిగారు. ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది. ఈ పార్టీలో ఉన్న ఉద్యమకారులం అందరం కూడా ఎన్ని కేసులు ఆ రోజైనా కూడా, ఎంత ఉద్యమం చేసినా కూడా, అనేకమైన ఉద్యమాల్లో మేము అందరం పార్టిసిపేట్ చేసినా కూడా, ఉద్యమకారులు అందరూ కూడా పార్టీని నడిపించుకుంటారు. తెలంగాణ యువకులు మీలాంటి వాళ్ళు నడిపించుకుంటారు. తెలంగాణ ప్రజలు ఈ పార్టీని నడిపించుకుంటారు. ఈ పార్టీ తెలంగాణ శ్రేయస్సు కొరకు, తెలంగాణ అభివృద్ధి కొరకు, తెలంగాణ ఆత్మాభిమానం కొరకు పుట్టిన పార్టీ కాబట్టి తెలంగాణ సాధించింది. 10 సంవత్సరాల అభివృద్ధి జరిగింది. ఈరోజు ప్రజలు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండే తీరుగా తెలంగాణ కొరకు పుట్టిన పార్టీ కాబట్టి పార్టీ ఎక్కడ విలీనమయ్యే మాట లేదు. అదేవిధంగా తీసుకుంటే అభివృద్ధి కార్యక్రమాల కాడికి వస్తే కూడా ఈరోజు గాలి కొదిలేసిన పరిపాలన గాలి కొదిలేసి పర్యటనలకే బాగా పంచుతున్న పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది. ఎక్కడ కూడా మనం గతంలో చూసినాం, ఐటీ శాఖ మంత్రులుగా కేటీఆర్ గారు ఉండి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరిగింది. దాంట్లో విదేశాలకు వెళ్ళి అనేకమైన పెట్టుబడులు, అనేకమైన ప్రాజెక్టులు తీసుకొస్తే ఈరోజు కుటుంబం కొరకు జరుగుతుందని చెప్పి పత్రికల్లో వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. వీటన్నిటిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మీరు అడిగిన 4 క్వశ్చన్స్ కూడా చాలా క్లియర్గా. ఇంకొక విషయం మీరు ఫైనల్గా అడిగింది ఏంటంటే,
ఉద్యమకారులే మిగిలిపోతున్నారు ఇవాళ పార్టీలో. అంటే ఉద్యమకారులతోనే పార్టీ వచ్చింది, ఉద్యమం ద్వారానే తెలంగాణ వచ్చింది, ఉద్యమకారులు అందరి కలయికనే ఈ తెలంగాణను సాధించుకోవడం జరిగింది. ఎన్నో త్యాగాల మధ్యన మన నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు చావు నోట్లో తలకాయ పెట్టి అంటే చావు నోట్లకు పోయి అయినా కూడా నిరాహార దీక్ష చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి మొత్తం భారతదేశాన్ని కదిలించి ఏదైతే తెలంగాణను తీసుకురావడం జరిగిందో, తెలంగాణను సాధించడం జరిగిందో, ఈ తెలంగాణ అభివృద్ధి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ బాధ్యత మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా డెఫినెట్గా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సమితి లోపల భవిష్యత్ అంతా కూడా ఉద్యమకారులకు కష్టపడ్డ వాళ్ళకే అవకాశం ఉంటుంది, డెఫినెట్గా అవకాశం ఉంటుంది.